అందరికీ ముందే చెప్తున్నా, ఈ వీడియో డిలీట్ అయిపోయే లోపులోనే చూడండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ వీడియోకి ఖచ్చితంగా నా ఛానల్కి స్ట్రైక్ అయితే పడవచ్చు. వీడియో డిలీట్ అయిపోయే లోపు అయితే కనుక ముందుగా చూడండి. ఇది మా ఊర్లో జరిగిన యథార్థ సంఘటన. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇలా జరుగుతుందన్న విషయం చాలా మందికి తెలుసు. సో వీడియో డిలీట్ అయిపోయే ముందే అయితే చూడండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. చాలా కొత్త కంటెంట్తోనైతే మీ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నైట్ టైం అయితే కనుక ఈ ప్లేస్కి వెళ్తే నిజంగా వెనక్కి వచ్చేటప్పటికి చెమటలు పడేస్తాయంట. వీడియో చెప్తుంటేనే, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తుంటేనే నాకు ఒళ్ళు గగురుపరిచింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నా వీడియో ప్లే అవుతుంది కదా, ఆ వీడియో నేను తీసినప్పుడు వాయిస్ అని పడింది. బట్ ఇప్పుడు ఆ వీడియో వాయిస్ అయితే పనిచేయట్లేదు. నిజంగా ఒళ్ళు గగురుపరుతుంది అనమాట. అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే ఒళ్ళంతా ఏదో తెలియని ఒక రకమైన ఫీల్ ఉంది. వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. పొలి మరి కట్టి కట్టాలంటే చేతపడితాను కొని తీసుకెళ్తున్నారు. ద్వారణం కట్టాలంటే చేతపడితాను ప్రతి చోట గుళ్ళు కాడ పూనకం పూనే వాళ్ళు ఉంటారు. చాటానండి దేవతల గుళ్ళు కాడ పూనకం పూని వాళ్ళు ఇంటి పేరు మాత్రం ఉండదు. ఇంటి పేరు ఉండకుండా ఉంటారా? ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ విగ్రహాలు ఏవో కాదు. ఇది మా ఊరి పొలిమేరల్లో, అంటే మా ఊరికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపాటి అమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు అనమాట. ఈ ఆలయానికి ఎంతో హిస్టరీ ఉంది. అలాగే ఒళ్ళు గగురుపరిచేటటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు నైట్ 11 తర్వాత తెల్లవారుజామున 3 వరకు దీపం పట్టుకుని ప్రతి పొలంలోనూ తిరుగుతారు అనేది ఇక్కడ నానుడి. ఇది నిజమా కాదా? ఇక్కడ అమ్మవారి మీద ఒక దొంగ దండెత్తాడు, దాడి చేశాడు. తన 7 పిల్లలు ఏమయ్యారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ ఉండబోతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడు ఈ పనులన్నీ జరుగుతున్నాయి. సో ఇంట్రెస్టింగ్ వీడియో, డోంట్ మిస్ ఇట్. లెట్స్ గో టు ద వీడియో. కుర్రోడు బండివేలుకి వస్తుండండి. కుర్రోడు బండివేలుకి వస్తుండేటప్పటికి ఈ ఎడ్లు ఆగలేకపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి ఎడ్లు ఆగలేకపోతున్నాయి అని ఆలోచిస్తాడంట. మొన్న అయ్యా ఇక్కడ దిగేస్తాను అందండి. సర్లే అమ్మ దిగేయి అన్నాడంట. అయ్యా నేను దిగుతున్నాను కానీ నువ్వు వెనక తిరిగి చూడకు అందంట. వెనక తిరిగి చూడకనేటప్పటికి మళ్ళీ ఇక దిగేసింది. ఈయనేమో ఇలాగ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడికి అక్కడ గట్టిగా తగిలింది. నేల గట్టిగా తగిలేటప్పటికి అక్కడ కూర్చోబడిపోయింది. అక్కడ కూర్చోబడిపోయేటప్పటికి ఇక ఎవడో కూడా నీడ ఎత్తలేదు. అప్పుడు సొప్పగట్ల గంగన్న గారు, అమ్మ నా పొలం అమ్ముడైపోతే నీకు నీడ వేసి పెడతానమ్మా అని దండం పెట్టుకున్నాడు. ఆవిడ పొలం అమ్ముడైపోయింది. అది నీడ వేసి పెట్టాడు. నీడ వేసి పెట్టాక ఊరంతా ఇక ఇల్లు అయిపోయినాయి. చుట్టూ ఇల్లు అయిపోయాక అక్కడ కోట మీద రాజులు ఇక ఇటు రాకుండా అట్టే ఉంటున్నారు రాజులు. ఇక ఇటేమో లేబర్ పార్టీ అయిపోయింది. ఆ రాజులు ఎప్పుడైతే నూతిలో దూకేసి అందరూ చచ్చిపోయారో, దొంగలు వస్తున్నారని ఇక ఈ లేబర్ కూడా చెదిరిపోయారు ఎటోళ్ళు అటు. ఇంకా ఆ గుడి ఇక కోలాపచ్చి గారు ఏం చేశారంటే జాయిగా ఇరికైపోయిందని ఆ గుడి మళ్ళీ తీసేసి మళ్ళీ గుడి కట్టారు. మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడారు. మనుషులతో కనపడుతుంది. ఇప్పుడు మాపులు ఇప్పుడు కూడా తిరుగుతుంది అమ్మవారు. మాపులు కూడా కళ్ళాలు ఇప్పుడు మామూలుగా తాత రాత్రుల పూట మనం మా పొలాల్లో కళ్ళాల దగ్గర గట్ట లాంతరుచుకుని అమ్మవారు వెళ్తారు అంటారు. నిజమేనా? అంటే నైట్ 10-11 అలా దాటాక మధ్యరాత్రి 11 దాటాక 3 అయ్యేదాకా తిరుగుతుంది. 3 అయ్యేదాకా తెల్లారుజాము 3 అయిపోతున్నాడు మానేది. అంటే ప్రతి ఏరియా అంతా తిరుగుతూ ఉంటది అమ్మవారు. ఏరియా అంతా తను పొలి మరి ఎక్కడ ఉందో అక్కడ దాకా తిరుగుతుంటది. ఊరు పొలి మరి. అంటే ఇక్కడ కూడా ఇది వరకు ఊరు ఉండేదా? అప్పుడు ఊరి పేరు ఏంటి తాత? పెద్దపాడు. అప్పుడు ఊరి పేరు పెద్దపాడు. ఇప్పుడు ఊరే కాదు, చుట్టుపక్కల ఇక్కడ కనీసం అక్కడ ఒక ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మొత్తం అంతా కనుమరుగైపోయింది. ఈ రాజులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, యూతో పడి చచ్చిపోయారో, ఆగలేకపోయారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూస్తారా అసలు అమ్మవారిని? మీ చిన్న మా పొలం ఇలా వస్తుంటది. అమ్మవారు మాకే కనపడదు, ఇలా చేస్తుంటది. ఇలాగా రాత్రులు కనపడతారా ఎప్పుడన్నా పని మీద వచ్చినప్పుడు? ఇంత ఎత్తు ఉంటది. అంత ఎత్తు.
తెచ్చు తెల్ల బట్టలు, రంగు బట్టలు గట్రా ఉండవు, తెల్ల బట్టలు. లాంతర్ ఏదో ఉంటుంది అంటారు మామూలుగా అమ్మవారి చేతిలో. పెద్ద మన పెద్ద బ్యాటర్లు ఇట్లా చూసారా అలాంటివి లాంతర్ లాగా. వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడడం లాంటిది ఇలా ఏమన్నా తెలుస్తుంటదా మీరు? మాట్లాడుతుంటారు అంటే ఏంటి ఎలా ఉంది ఎలా ఉంది, నా పిల్లలకి గింజలు ఉంచండి అని కూడా అడిగేదండి కదా? అడిగింది ఒక 15 బత్తాలు 16 బత్తాలు ఒక తల బెదర చేయొద్దండి. 15 బత్తాలు 16 బత్తాలు జొన్నలో పట్టేసుకుని పాలు తెప్పడం మర్చిపోయి ఈ బత్తాలు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. బత్తాలు వేసుకుని వెళ్ళిపోయేటప్పటికి ఆంజనేయ స్వామి గుడికాడికి వెళ్ళేటప్పటికి అవన్నీ తెప్పడం మర్చిపోయామని వెనక్కొస్తున్నాడు. వెనక్కొస్తుండేటప్పటికి ఎందుకులో వెనక్కొస్తావు ఇంటికాడ ఉంటే వెళ్ళిపోమందంట ఆడ మనిషిలాగా అంత లెక్కలో ఉండి. మని అమ్మడ సచ్చేలాగా ఊరికి వచ్చింది, ఉడికెత్తుకు వచ్చాను అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాక ఇంటికాడ చెప్పడం ఉందంట. ఇంటికి వెళ్ళేటప్పటికి కోని కానీ బిడ్డల కలంలో పెట్టుకుని కూర్చుని జొన్నలు ఏరి తింటాం, ఒక్క గింజ కానీ లేకుండా పట్టుకుపోయాడు దుర్మార్గుడు అనుకుంటా. ఈవిడ వెళ్ళిపోయింది. అప్పుడు మొదలెట్టి ఆగుతోటి అన్నం తెచ్చి ఊర్లుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు సంతానం పెడతారనమాట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేలో ఏ పంట వేసినా సరే పెట్టకపోతే మటుకు మాత్రం ఒక పాము ఇంతలా ఉంటుంది, ఇంతలో పాము కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. అంటే అమ్మవారికి ఇంక వాళ్ళ పొలంలో ఏ పంట పడినా నైవేద్యం పెట్టుకోవాలి. కనీసం ఇక శుభ్రం గతి లేనివాడైనా సరే 2 కొబ్బరికాయలు అని తెచ్చుకొడతారు. లేదు ఎదురైనా ఇక్కడ ఈవిడ చాలా ఉన్నాయండి ఈవిడ చేసినాయి. చెప్పండి. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు ఇచ్చింది సంతానం. మేము ఏళ్ళప్పుడు దూరం రోజున వచ్చేస్తున్నాం అంటే భువనేశ్వరం కాలం ఇలాగా ఆ అత్త మామ అందరూ ఒకటి తిట్టేస్తున్నారంటండి. పిల్లలు లేరు గొడ్డు మొద్దని నువ్వు ఎందుకు మాకు వద్దు అని తిట్టేస్తున్నారంటండి. ఆగలేక బయలు వచ్చేసిందండి. ఇలాగా వచ్చేసి 9ంటికి గుడికాడ పడిపోయిందండి గుడి అనమాల. సాయంత్రం 4 దాకా కూడా అలాగే పడిపోయిందండి. మేము వచ్చి లెగ్గొచ్చామండి, లెగుతలేదండి. అమ్మ ఏ పిచ్చి అమ్మాయ్యా బాబాయ్ ఇక మన మీదకి వద్దని మేము లేచి వెళ్ళిపోయాం. భయం వేస్తుంది కదా సహజంగా. భయం వేసిందండి. వెళ్ళిపోతే మళ్ళీ ఏడాది వచ్చేటప్పటికండి పిల్లోడిని మళ్ళీ సంకన వేసుకుని గుడికాడికి వచ్చిందండి. అప్పుడు వచ్చి మాకు అరటిపళ్ళు పూలు ఇవన్నీ పెడుతుందండి ప్రసాదాలు. ఇదేంటమ్మా ఏంటంటే మీరు నన్ను పలానప్పుడు లెగ్గొట్టారు, ఈ తల్లి నాకు సంతానం ఇచ్చింది మగపిల్లోని, అందుకని అట్టాసనంగా బాధ్యతోటి వచ్చాం అని ఆవిడని నమ్మిన వాళ్ళకి మట్టుకు మాత్రం అసలు చేయం కూడా కొట్టడం చేస్తుంది. చూశాడండి దొంగోడు ఆవిడ అలా కూర్చుని ఉంటాం. చూసేటప్పుడు బంగారం బాగా ఆనేసింది ఈ దొంగోడికి. బంగారం ఎత్తవా నరికైనా అని అడిగాడండి. అడిగేటప్పుడు నేను ఇవ్వనందండి. ఇవ్వననేటప్పటికి అదిగో నరికేస్తున్నాను వేసేసండి కత్తి తీసుకుని చెయ్య ఇలా మూలగా తెగిపోయిందండి. ఇలా ఈ పిల్లలు చెదిరిపోయి ఆ కోట మీదకి వెళ్ళిపోయారండి. ఆవిడ అక్క నిలబడిపోయిందండి. అప్పుడు కాలు ఇలా వేసి తొక్కు పడితే 100 ఎత్తులు కారుతుందండి ఆ దొంగోడికి. అప్పటి నుంచి కూడా ఈ పశువులు ఇలా నరికేసేసి ఉంటుందండి. అది అమ్మవారి విగ్రహం, పూర్తి విగ్రహం కనపడదు మనకి. అందులో కూడా అమ్మవారి విగ్రహం భూమిలోకే ఉంటది కదా, సగం పైన భూమిలోకి ఉంటది అంటారు. ఇంతకుముందు రాజుల కోటలు కూడా ఎక్కడ ఉండేవని అంటారు కదా. రాజుల కోట సజ్మాది లేబర్ ఊరు ఇది. దేవతల్లో ఈవిడ అక్కేమో దుర్గమ్మ, చెల్లేమో చెల్లి దుర్గమ్మ, అక్క పాటమ్మ, అక్కకే గంగమ్మ అక్క. ఓకే గంగమ్మ. ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇంకా పేర్లన్నీ ఉన్నప్పుడు చచ్చిపోయాడు. అప్పుడు టేబుల్ లేవు, లేకపోతే ఆడికి బహుమానాలు కూడా ఇచ్చారు ఆడవాళ్ళు. గుడికాడ మన అరగంగారి ఇంటికాడ నుంచి మొత్తం కడకంట ఊరు తూర్పు దాకా కూడా ఈ కొవ్వూరు తోదా ఎక్కడైనా సరే అటువంటి వాళ్ళు లేడని బహుమానాలు ఇచ్చారు మనోరుడే. ఇంకా ఆడు చెప్తూ మొదలెట్టాడంటే ఈ దేవతను తలుచుకుని ఒక చదువు లేదేమీ లేదండి, పేరు మర్చిపోకుండా కొక్కురాని కోడి కూసేదా కూడా దేవతల పేర్లు అందరూ కూడా చదివాడండి.
దేవత లేకపోతే ఆడొస్తే దేవతలు వేసేదండి. వేసేమంటే భూత తిట్లో తిట్టేవాడండి హనుమాలు ఉండి. అప్పుడు కదిలేదండి. ప్రతి చోట గుళ్ళు కాడ పూనకం పూనే వాళ్ళు ఉంటారు. చాటానండి దేవతల గుళ్ళు కాడ పూనకం పూని వాళ్ళు ఇంటి పేరు మాత్రం ఉండదు. ఇంటి పేరు ఉండకుండా ఉంటారా? ఉంటారు ఇప్పుడు కూడా. ఎప్పుడునండి కాళ్ళతోటి అక్కడతోటి కడసారు మేము. ఇంకా వాళ్ళ పూనకం తోటి ముసలు తగ్గిపోయి ఇంకా చచ్చిపోతామే. అంటే నువ్వు చెప్పేది ఇది ఎలా ఉందంటే సినిమాల్లో స్టోరీలా ఉంది. అంటే వాళ్ళ జీవితం అక్కడతోటే వాళ్ళు ఎంత వయసు ఉంటుందో అంత వయసు వరకు ఉంటాం. తర్వాత ఇంకా అక్కడి నుంచి చచ్చి ఇంకా లేదు. మళ్ళీ ఇంకొకరి మీద అతను పోయింది అంతే. అతని మీద నా మీద అతను. అంతేగాని ఈ పుట్టిన పిల్ల ఉందా ఈ పిల్ల మీద ఆల్దాం అనమాట. ఈ పిల్ల ఉండదు ఆ తల్లి ఉండదు. ఇందాక ఇప్పుడు చెప్తున్నా కదా ముగ్గురు నుంచి అడిగేవారని ఏంటది పాయింట్లు అడిగేవారండి. మాకు వర్షం గుర్తులేదు, మాకు పంటలు పండుతలేదు, ఆకు మళ్ళీ ఎండిపోతున్నాయి ఏంటి అని అడిగేవారండి. అడిగితే ఒరే నొట్లాలా నాకు 101 బిందె నీళ్లు పోయింది, నేను మైలుతోటి ఉన్నాను అంటే అప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళి ఊరందరూ సాటింపేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేవారు. మళ్ళీ నీళ్ళు అట్టుకొచ్చి పోసేవారు అనమాట అండి. ఇప్పుడు ఆ మడిసే ఉంటే ఇప్పుడు పెట్టే పాల పొంగులు కుదరవు, నచ్చవు ఆ మడిసికి. ఎంత వయసు వరకు బతికారు ఆవిడ? 90 దాకా బతికింది. 90 సంవత్సరాల వరకు? 90 సంవత్సరాలు బతికింది. అలాగే ఒక్కతే ఉందా? మొత్తం 12 సంవత్సరాలు మొదలెట్టి 90 సంవత్సరాల దాకా కూడా బతికింది. 12 సంవత్సరాల్లో మొదలు పెట్టింది. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, బాగా వచ్చేసింది అమ్మమ్మ అంటే ఇలా తీసి ఇలా తలుసుకుని ఇలా ఇచ్చిందంటే ఆ జ్వరం తగ్గిపోయి మామూలుగా వెళ్ళిపోతున్నాయి. అలాంటి మనిషి అనమాట. ఇప్పుడు పోతున్నారు కానీ అలాగే నాకు కనపడతలేదు ఎక్కడ కూడా. డప్పు కొట్టేటప్పుడు కూడా మాది కూడా తప్పుడు దెబ్బ కొడితే ఇలా చెయ్యెత్తి వెళ్ళిపోయేదాన్ని. తప్పుడు దెబ్బ కొడితే గంగాళమ్మ దెబ్బే కొట్టాలంటండి. అంటే అమ్మవారికి అమ్మవారి దరివే పడాలి. చిక్కులోకి దెబ్బలు కొడితే మాత్రం కొడతాకు వచ్చేసేది మీదకి ఇలాగా ఏ అనేది అంతేనండి. ఇప్పుడు ఎవరున్నారండి అలాగా? అలాంటి వాళ్ళు లేరు. అంత తాగుమూతి బ్యాచ్ అయిపోతుంది కదా, ఆ టైం ఈ టైం ఉంటుంది. అక్కడ కొడితే చిన్న గుడి వినపడేదండి. మన ఊరి చుట్టూ పాల పొంగులు ఎడుతాని బొచ్చరాలు తరాలు పోసేసుకుని ఎనమలు పడేది. ఎనమల చెరువు చుట్టూ తిరుగుతాయి. 3 సార్లు తిరిగాక అప్పుడు గోయందా అనేవారండి. అక్కడికి వచ్చి ఆ పాల పొంగులు ఎడతాక మొఖానికి ఇది కట్టుకుని సాంబయ్య గారు, మీరు ఎరిగే అరవరావు గారు, సాంబయ్య గారు కుమ్మరంకన్న ఉండేవారు అన్నమాట అండి. పాశం మొఖానికి గొడ్డు ఇప్పితే హీలేదు. ఇప్పుడు ఎలా ఉందండి, వీడు పువ్వాను వెళ్తామో సిగరెట్ కాలుతామో వండి పెడుతున్నారు. 2 అప్పులు తీసుకొస్తున్నారు. అప్పుడు ఊళ్ళో మంగళూరు మాది కూడా అందరూ వచ్చేలా డోమ్ 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 మోత ఎత్తిపోయేది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దపాటమ్మ తల్లి అమ్మవారి పాత ఆలయం అనమాట. అంటే ఇంతకుముందు ఆలయం ఇలాగే ఉండేది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు కానీ, గుడి నిర్వాహకులు కానీ, ఇక్కడ ఉన్న ఔత్సాహికులు కానీ అందరూ కలిపి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనే ఉద్దేశంతోనైతే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. నేను ఆ వీడియో కూడా వీడియో ఎండింగ్లోనైతే చూపిస్తాను. ఇక్కడ దాకా వచ్చి మీరు ఛానల్ని చూస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి అమ్మవారి ఆలయం లోపల ఇంతకు ముందు ఎలా ఉండేది అనేది మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. అమ్మవారి చుట్టూ కూడా నేలే ఉంటుంది. అలాగే తన 7 పిల్లలు కూడా అక్కడ శిలారూపాల్లో మనం దర్శనం ఇస్తారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎలా అయితే అమ్మవారి ఫోటో ఉందో తర్వాత కూడా అక్కడ పెద్ద విగ్రహం రాబోతుంది అనమాట. నేను ఇక్కడ ఈ అమ్మవారి ఆలయంలో వీడియో స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. వాతావరణం అయితే కనుక ఇలాగే ఉంది. చాలా అంటే చాలా దారుణంగా అనమాట. చూడండి అసలు చెట్లు కానీ బ్యాక్గ్రౌండ్లోనేమో ఉరుములు, పెద్ద 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 ఉరుములు వచ్చేస్తున్నాయి. అసలు వీడియో తీయడానికి జస్ట్ వచ్చేలా కెమెరా బజర్ నొక్కేనే లేదో. అసలు మొబైల్ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటున్నానండి ఈ వర్షంలో. చూడండి నా మొబైల్ ఇక్కడ రింగ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, కాల్ వస్తుందన్నమాట. కాల్ అయితే అయిపోయింది. మొబైల్ కోసం అయితే నెతుక్కుంటున్నాను. చూడండి గాలి బీభత్సంగా ఉంది బయట వాతావరణం అయితే కనుక. మొదటైతే వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను. ఇక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి లొకేషన్ అయితే కనుక చాలా బాగుంటుంది. నేను ఎంత మాట్లాడినా కూడా ఆ వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ కాకపోవడం, ఎందుకంటే పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. Day 1 వెళ్ళినప్పుడు అయితే కనుక ఇలా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ
అమ్మవారి దగ్గర వీడియో తీయడానికి మళ్ళీ సెకండ్ డే కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ మీరు దూరం నుంచి చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి కొత్తగా నిర్మించేటటువంటి ఆలయం అనమాట. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాకి అలాగే రుద్రమదేవి కాలానికి కూడా చాలా సంబంధం ఉంది. ఎందుకంటే రుద్రమదేవిది వరంగల్, అలాగే ఆవిడ భర్తది గణపతి దేవుడిది నిడదవోలు అనమాట. ఇప్పుడు ఎవరైనా జంగారెడ్డిగూడెం నుంచి నిడదవోలు వెళ్ళాలంటే ఖచ్చితంగా మా ఊరి మీద నుంచి క్రాస్ చేసుకుని వెళ్ళాలి. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఉన్నట్టు ఇంతకుముందు కోట ఉండేదని చెప్పారు కదా, ఈ కోటని విడిది అంటే ఉపశమనం, కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి కిందగా కూడా వాడుకునేవారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు లభిస్తుంది అనమాట. మరింత ఇన్ఫర్మేషన్తో నేను మళ్ళీ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. పెద్ద పాటమ్మ తల్లి మా గ్రామ దేవత, నీ సన్నిధిలోనే భక్తుల జనరంజకత కదిలే మహంకాళి శక్తి మూర్తి అమ్మ, అన్నపూర్ణ సాక్షాత్ కాపాడే మా అమ్మ. నిత్యం అండదండలు ఎల్లప్పుడూ నీ కరుచూపుల్లోనే, నీ కీర్తి గానం మా కర్తవ్యం, నీ దివ్య రూపం మా ఆత్మశాంతి. నమ్మిన వాళ్లకు భయం తెలియదు, నీ ఆశీస్సుతోనే జీవితం నిలుస్తుంది. నువ్వు ఉండగా చీకటి రావు, నీ వెలుగు మాకు మార్గం చూపు. అనునిత్యం అండదండలు ఎల్లప్పుడూ నీ కనుచూపుల్లోనే, నీ కీర్తి గానం మా కర్తవ్యం, నీ దివ్య రూపం మా ఆత్మశాంతి. ఊరంతా నీ జాతర హోరున నిండుతుంది, నీ చరితామృతం గుండెల్లో నిలుస్తుంది. మొక్కు పెట్టిన ప్రతి కోరిక నెరవేరుతుంది, నీ జ్యోతి ముందు చీకటి అదృశ్యమవుతుంది. అనునిత్యం అండదండలు ఎల్లప్పుడూ